పార్టీకో ఛానల్ పార్టీకో పేపర్ అయిన తర్వాత ఈ మీడియా స్వీయ నియంత్రణ జర్నలిస్ట్ స్వీయ నియంత్రణ సాధ్యమవుతున్నాను. నువ్వు పండరి గారు ఏదైనా పార్టీ ఛానల్ అయినా వ్యక్తుల ఛానల్ అయినా కూడా రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిందే. ఇదైతే రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిందే. ఇంకా మనం చెప్తున్నటువంటి ఫోర్త్ ఎస్టేట్ 4వ స్తంభం ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం ఫోర్త్ ఎస్టేట్ ఏదైతే అంటున్నామో ఆ 4th పిల్లర్ కూడా ఉన్నటువంటి పునాది, 4th పిల్లర్ ఉన్న పునాది ఏంటంటే ఆర్టికల్ 19 రాజ్యాంగంలోనే ఆర్టికల్ 19. ఆ రాజ్యాంగంలో ఆర్టికల్లో ఏం చెప్పిందో దాంతో పాటు ఎట్లుండాలని కూడా చెప్పింది. నీకు ఏ స్వేచ్ఛ ఇచ్చిందో ఆ స్వేచ్ఛతో పాటు నువ్వు ఎట్లా కూడా వ్యవహరించాలన్న నిబంధన కూడా పెట్టింది. నువ్వు స్వేచ్ఛను మాట్లాడుతున్నప్పుడు ఆ నిబంధన గురించి ఎందుకు మాట్లాడు? అప్పుడు ఆ నిబంధనను నువ్వు ఉల్లంఘించినందుకే, దాన్ని లెక్క పెట్టినందుకే, కేవలం నీ స్వేచ్ఛను మాత్రమే ఉపయోగించుకున్నందుకు, నీ బాధ్యతను నిర్వర్తించినందుకే ఈ సమస్య వస్తుంది. ప్రజలు వాళ్ళకు కూడా మనోభావాలు ఉన్నాయి. ఓ పార్టీ నాయకుడికి మనోభావం ఉంది. వాళ్ళ కేటీఆర్ లాంటి నాయకుడు ఊరికి రాత్రి ఏం రాలే. అవును, తన వ్యక్తిగతంగా మంచి ఉన్నత చదువులు చదువుకుని దేశాల్లో ఉన్నటువంటి ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి వదులుకొని తెలంగాణ ఉద్యమంలో 2006 నుంచి వచ్చి ఇలాంటి వరకు దాదాపు 20 ఏళ్ల జీవితం ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. మా అందరితో పాటు ధర్నాలు చేసినటువంటి వాడు, రాస్తారోకల్లో కూర్చున్నటువంటి వాడు, జైలు కేసులు ఇవన్నీ 100 కేసులు ఎదుర్కొన్నటువంటి వాడు. వాళ్ళు వచ్చిన రాష్ట్రంలో 9.5 ఏళ్ళు మంత్రిగా ఉండి హైదరాబాద్ తెలంగాణకు తన వంతుగా ఏం చేయాలో ఒక అద్భుతంగా ఇవాళ చేసిండు. ఒక సోషల్ పర్సనాలిటీగా, ఒక సమాజానికి ఒక బలమైన నాయకుడుగా ఎదిగినటువంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఇష్టానుసారంగా మాట్లాడటమంటే ఎట్లా ఊరుకుంటారు? ఆ వ్యక్తికి మనోభావాలు ఉంటాయి, ఆ వ్యక్తికి ఒక కుటుంబం ఉంటుంది, దాని చుట్టూ ఉండేటువంటి ఒక వ్యవస్థలు ఉంటాయి. ఇవన్నీ విస్మరించి మేము తీర్పులు ఇచ్చేస్తామని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడితే వ్యక్తిత్వాన్ని హననం చేస్తారా? రాజ్యాంగం నీ అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఇచ్చింది. రాజ్యాంగం నీ అభిప్రాయాన్ని సమాజంతో పంచుకునే హక్కు ఇచ్చింది. రాజ్యాంగం నీ ఆలోచనల్ని పంచుకునే హక్కు ఇచ్చిందే తప్ప ఒక నాయకుడి, ఒక వ్యక్తి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసే హక్కు ఇవ్వలేదు. అది గమనించాలి, అది విస్మరించొద్దు. ఆ బాధ్యతను విస్మరించినందుకే మీరు హక్కు గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. అదే ఆర్టికల్లో ఇచ్చినటువంటి బాధ్యత, పెట్టినటువంటి బాధ్యతను గురించి మీరు విస్మరించారు, మాట్లాడతలేరు. ఏం తమాషనా? ఇదేం పద్ధతి? ఇలా ఒక నాయకుడి మీద మాట్లాడేటటువంటి వాళ్ళు ఇంకో సంస్థ ఇంకో నాయకుడి మీద మాట్లాడుతుంది. అంగీకరిస్తామా? వాళ్ళ సమాజం కోసం పనిచేసేటటువంటి వాళ్ళు, వాళ్ళ విధానం ఏదే లోపం ఉంటే ప్రశ్నించండి. వాళ్ళ పొరపాటు ఏమైనా ఉంటే ప్రశ్నించడం కాదు, వాళ్ళ పార్టీ విధానం పొరపాటు ఉంటే ప్రశ్నించడం తప్పు కాదు. కానీ ఆ పేరు మీద ఇష్టం వచ్చినట్టుగా ఒక పర్సెప్షన్ బిల్డ్ చేసి, ఓ నేరేటివ్ బిల్డ్ చేసి దాన్నే పదే 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 ప్రజల మనసులో చొప్పిస్తామంటే అది కరెక్ట్ కాదు. ఆ స్వేచ్ఛ, ఆ హక్కు నీకు లేదు. ఎవరికైనా అది మీకైనా వర్తిస్తుంది, నాకైనా వర్తిస్తుంది. నేనైనా మీరైనా ఎవరైనా కూడా రాజ్యాంగం ఇచ్చినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చినటువంటి హక్కుకు లోబడి ఆలోచనలు పంచుకోవడం తప్పు కాదు. కానీ ఏదో ఒక వ్యక్తి కానీ, సమూహం కానీ, వ్యవస్థ కానీ వాళ్ళని కించపరిచేటట్టు కానీ, వాళ్ళ డీసెన్సీని అగౌరవపరిచేటట్టు కానీ మనం వ్యవహరించినట్లయితే, మన ఆలోచనలు ఉన్నట్లయితే ఖచ్చితంగా సమాజం అంగీకరించదు.